సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్ లోక్ సత్తా పార్టీ నాయకుడు అధినేత మన జయప్రకాష్ నారాయణ గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం చూస్తున్నాం సార్. అంటే ప్రభుత్వ పని విధానం ఎలా ఉండాలి, అంటే ప్రభుత్వం పని చేయాలి, సో ఎటువంటి మిస్టేక్స్ చేసింది, అంటే పాఠశాలలు బాగాలేవు, రోడ్లు వేయాలని చెప్పేసి ఇటువంటివన్నీ కూడా ఆయన ప్రభుత్వ పని విధానం పైన మాట్లాడడం జరిగింది. సో ఆయన వ్యాఖ్యల పైన మరి మీరేం చెప్తారు సార్? అంటే లోక్ సత్తా జయప్రకాష్ నారాయణగా ఉన్నాడు తప్ప ఆయన పార్టీ రద్దు చేసుకున్నాడు. ఆయన ఐఏఎస్ ఆఫీసరు, దానికంటే ముందు వైద్యుడు, ఇన్ని కేటగిరీల్లో ఆయన ప్రజ్ఞా పాఠవాలను ప్రపంచం చూసింది. అయితే ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి కొంత కమ్యూనిస్టు రాజకీయాలు నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఎవరో కాదు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఆయనదైనటువంటి కోణంలో ప్రశ్నలు అడిగే ప్రయత్నం, ఈయన దగ్గర నుంచి ఏదో కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఈయన చాలా స్ట్రాంగ్గా కొన్ని అభిప్రాయాలకు స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నాడు. ఆ స్టిక్ ఆన్ అయిపోయిన అభిప్రాయాలు రకరకాల వేదికల మీద ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ప్రధానమైన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ప్రభుత్వ రంగము అలాగే ప్రైవేటు రంగము ఈ రెండు ఉండి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉండేది భారతదేశంలో 90లకు ముందు. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా దుర్మార్గమైన వ్యవస్థ అనేది ఆయన బలంగా వాదిస్తున్నాడు. వాదిస్తూ ప్రభుత్వం అనేది వ్యాపారాలు చేయడానికి లేదు, పరిపాలన చేయడానికి ఉంది. ప్రభుత్వం వ్యాపారం ఎందుకు చేయాలి? అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఎందుకు ఉండాలా? ప్రైవేట్ రంగంలో కదా ఉండాల్సింది. అదే ఇప్పుడు చేశారు, తప్పేముంది అని మాట్లాడుతున్నాడు ఆయన. అలాగే చదువు మీద ప్రభుత్వాలు చాలా ఖర్చు పెడుతున్నాయి, కానీ కాన్సెప్ట్ ఓరియంటేషన్ లేకపోవడం వలన చదువులు రావడం లేదు పిల్లలకి సరిగా. అంటే పాసులు అవుతున్నారు చాలామంది, 90% వస్తుంది, కానీ విజ్ఞానం ఉండటం లేదు వీళ్ళకి. జ్ఞానం లేని చదువులు చదువుతున్నారు అన్న పద్ధతిలో మాట్లాడుతూ కొన్ని స్కూళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివిస్తున్నాయి అని ప్రైవేట్ సెక్టారులో నడుస్తున్నటువంటి కార్పొరేట్ స్కూళ్ళ తాలూకా విద్యా విధానాన్ని కొంచెం మెచ్చుకునే ధోరణిలో మాట్లాడుతూ వెళ్తున్నాడు ఆయన. అయితే ఆ స్కూళ్ళ మీద కూడా కొంచెం విమర్శ చేసినట్టు కనిపించాలి కాబట్టి ఏదో నెమలిపించంతో నిమిరినట్టు విమర్శలు చేస్తున్నాడు. కానీ బట్టి పట్టించడం ఇలాంటివి చేయమాకండి, మీరు పిల్లలకి వాళ్ళు ఏ సబ్జెక్ట్ చదువుకోదలుచుకున్నారో దానిలో జ్ఞానం ఉండేటట్టు చూడండి అని మాత్రం ఒక సజెషన్ ఇస్తున్నాడు. ఇస్తూ ఈ పద్ధతిలో ఆయన మాటల తీరు నడుస్తోంది. గత కొద్ది రోజులుగా కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆయన. ఈ మాట్లాడే క్రమంలో ఆయన కేంద్రంలో అధికారంలో ఉండి మూడోసారి గెలవడానికి సిద్ధపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను, పర్టికులర్గా వాళ్ళు ఆర్థిక రంగంలో అనుసరిస్తున్నటువంటి విధానాలన్నింటినీ ఈయన భుజాన వేసుకుని మాట్లాడుతున్నాడు, మోస్తున్నాడు ఒక రకంగా. అలాగే చంద్రబాబు నాయుడిని భుజాన వేసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. సంక్షేమం ఏమిటి అని, సంక్షేమము అనే దాని మీద నాకు చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని మాట్లాడుతున్నాడు ఆయన. ఇదే జయప్రకాష్ నారాయణ గారు ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాడు. రామారావు గారు కూడా సంక్షేమమే ప్రధానంగా నడిపినటువంటి మనిషి, రాజకీయ నాయకుడు. 2 రూపాయల కిలో బియ్యం మాత్రమే చాలామందికి తెలుసు. కానీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన కొత్తలో హోటళ్లలో ధరలు విపరీతంగా ఉన్నాయి, జనాలు హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అని ఒక జీవో పట్టుకొచ్చి ప్లేట్ ఇడ్లీ 15 పైసలే ఉండాలి, దోశ 20 పైసలే ఉండాలి, మసాలా దోశ పావలాహే ఉండాలి, ఏదైనా 10 రూపాయల లోపే ఉండాలి, అంతకు మించి టిఫిన్లు అమ్మితే మీ హోటళ్ళ లైసెన్సులు రద్దు చేసి షట్టర్లు దింపేస్తామని చెప్పి ఒక జీవో ఇచ్చాడు. చాలామందికి తెలియదు, ఈ జనరేషన్ వాళ్ళకి. హోటళ్ళ వాళ్ళు ఆహాకారాలు పెట్టారు ఆ రేట్లకి. అలాగే బట్టలు కూడా బట్టల షాపుల వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మడానికి వీల్లేదు, ఈ రేటుకి అమ్మాలని చెప్పి ఒక రేటు పెట్టాడు ఆయన. ఇలా రకరకాలుగా పెట్టుబడి మీదకి దాడి చేశాడు ఆయన. హోటళ్ళ వాళ్ళందరూ వెళ్ళి ప్రాధాయపడ్డారు. బస్సులు వేసుకుని హైదరాబాద్ వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం,
అన్ని ప్రాంతాల నుంచి వచ్చి కాళ్ళ మీద పడ్డారు, అయ్యా మమ్మల్ని మా జీవితాలను ఎందుకు ఆడుకుంటారు అని. వీళ్ళందరి గొడవ విని ఒక చిన్న సవరణ చేశాడు ఆ దానిలో. ఆ సవరణ ఏంటంటే ఉదయం 6 నుంచి 9 వరకు ఎన్టీఆర్ రేట్లకు అమ్మాలి, 9 తర్వాత వాళ్ళ రేట్లకు అమ్ముకోవచ్చు అని. దాంతో ఎన్టీఆర్ టైం అయిపోతుందని హోటళ్ళకు పరుగులెత్తేవాళ్ళు జనాలు. ఆ తర్వాత ఎవడు ఉండేవాడు కాదు. 9 తర్వాత ఎవడన్నా వెళ్తే వాళ్ళ రేట్లు పడేవి. 9కి ముందు వెళితే రామారావు గారి ధరల్లో అయిపోయేది. 35 పైసలకు ప్లేట్ పూరి ఇచ్చేవాళ్ళు. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా 2 రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదు అనేది ఆయన చట్టం. 3 తర్వాత భోజనానికి వస్తే వాళ్ళ రేట్లు, 3 వరకు రామారావు రేట్లు. ఇలా చాలా టార్చర్ పెట్టాడు ఆయన వ్యాపారాన్ని. అదే ఎన్టీఆర్ దగ్గర చాలా కాలం పనిచేశాడు ఈయన జయప్రకాష్ నారాయణ. ఇప్పుడు ఆయన సంక్షేమము అంటేనే చాలా చిరాకు పడిపోతున్నాడు. చిరాకు పడిపోయే ప్రాసెస్లో జగన్ మీద దాడి చేస్తున్నాడు. జగన్ మీద దాడి చేస్తూ ప్రభుత్వ పాఠశాలలలో ఆయన చేసినటువంటి రిపేర్లు, ఆయన తీసుకొస్తున్నటువంటి మార్పు, ఇంగ్లీష్ మీడియంలోకి ప్రభుత్వ పాఠశాలను మార్చి కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఉచిత విద్యని అందిస్తున్నటువంటి తీరు, దాన్ని కనీసంగా పరిశీలించి దానిలో ఏవైనా కరెక్షన్స్ ఉంటే చెప్పి చేయించుకోవచ్చు. అది మానేసి అసలు చదువు చెప్పడమే చేత కాదు అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఆయన. పైగా చైనా నెంబర్ 1 అని చెప్తున్నాడు ఆయన. చైనా నెంబర్ 1 అనేది అక్కడ రీజన్ ఏమిటి? కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఆ ఫలితాలు వాళ్ళు తీసుకురాగలుగుతున్నారు. దాన్ని నువ్వు ఇక్కడ తీసుకురావాలంటే నీకు అసలు ప్రభుత్వం వ్యాపారం చేయటమే ఇష్టం లేదు. ఇంకొక వైపు ఏమో నీ ఆర్థిక విధానాలనేమో కార్పొరేట్ ఆర్థిక విధానాలు మాట్లాడుతూ ఉంది. నువ్వు కార్పొరేట్ ఆర్థిక విధానాలు మాట్లాడుతావు, మళ్ళీనేమో సంక్షేమ రాజ్యం తాలూకా నమూనా మాట్లాడుతావు. ఇన్ని కన్ఫ్యూజన్లు పెట్టి జనాలకి ఫైనల్గా ఆయన చెప్పేది ఏంటంటే, బాబు మీరు మోడీ గారికి ఓటేయండి, కార్పొరేట్ ఎలక్షన్స్లో కూటమిని గెలిపించండి, కూటమి ఎంపీలను గెలిపించి రేపు జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంటుకి అలాగే అసెంబ్లీకి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి, జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని నర్మగర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఆయనకి మేధావి అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ ఉంది ఆయనకి. మేధావి, సర్వజ్ఞుడు, ఆయనకు తెలియని విషయం లేదు అన్న పద్ధతిలో ఆయన గురించి జనాలందరూ మాట్లాడుకోవటం. అంటే ఆయన కూడా అలాగే ఫీల్ అవుతాడు. ఈ ప్రపంచంలో నాకు తప్ప ఎవరికి ఏమీ తెలియదు అన్న ధోరణిలోనే మాట్లాడతాడు ఆయన. ఈ మాట్లాడే ప్రాసెస్లో ఆయన చాలా కప్పదాట్లు వేస్తూ ఉంటాడు. ఒకదానికి పొంతన ఉండదు. ఒకవైపు చైనాలో విద్యా విధానం బాగుంది అంటాడు, అక్కడేమో అన్ని ప్రభుత్వమే వ్యాపారంలో ఉంది. అక్కడ యాక్చువల్గా చైనా కమ్యూనిస్టు పార్టీ నేరుగా అంటే కమ్యూనిస్టు రాజ్యము మొత్తం రాజ్యం తాలూకా వ్యవహారమే అయి ఉంటుంది. అక్కడ రాజ్యమే వ్యాపారం వైపు మళ్ళినటువంటి సందర్భం. దాన్ని గొప్పగా మాట్లాడతాడు. ఇక్కడేమో ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు, స్టీల్ ప్లాంట్లు పెట్టకూడదు, ప్రభుత్వ రంగంలో ఉన్న వ్యవస్థలన్నీ ప్రైవేటైజ్ చేయడం ధర్మము, మరీ తక్కువ రేట్లకు అమ్మకండి, కొంచెం రేట్లు పెంచి అమ్మండనో సలహా, డిజిన్వెస్ట్మెంట్కి నా ఓటు అని చెప్తాడు. హెచ్ఎంటీ కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది, ఆల్విన్ కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది అని మాట్లాడతాడు. తానేమో 40 ఏళ్ల పాటు హెచ్ఎంటీ వాచిని వాడానని చెప్తాడు. మళ్ళీ అదో కాంట్రడక్షన్. నువ్వు 40 ఏళ్ళు వాడావంటే మంచి వాచీలు ఇచ్చారనేగా వాళ్ళు, కానీ ఆ కంపెనీ మూత పడేలాగా చేసింది ఎవడు అనే దాని మీద నువ్వు మాట్లాడు. ఇంత ఆల్విన్ మంచి కంపెనీ, అది మూతపట్టడానికి కారకుడు ఎవడు? ప్రభుత్వ రంగ కంపెనీలు అన్నీ బాగానే పనిచేసినాయి, కానీ వ్యూహాత్మకంగా వాటిని చంపేశారు. ఆ చంపేసి వాటన్నిటిని డిజిన్వెస్ట్మెంట్ కింద అమ్మి పడేస్తున్నారు. ఈ అమ్మి పడేస్తున్నటువంటి ఈ అమ్మకము కొనుగోలు అనేటువంటి కాన్సెప్ట్ వచ్చిన తర్వాతే ఈ అమ్మకాలు కొనుగోళ్ల మధ్యలో రాజకీయ నాయకులు లబ్ధి పొందటం మొదలైంది.
ఇది మాట్లాడి ఓకే. ఇది కప్పేసి మాట్లాడతాడు. ఇంకొక దారుణం ఏంటంటే ఈయన చెప్పేటువంటి ప్రవచనాలు ఉపన్యాసాల్లో పర్టికులర్గా జయప్రకాష్ నారాయణ చేసేటువంటి ఆరోపణల్లో రాజకీయము అనేది పూర్తి స్థాయిలో కొంత లంచగొండితనం ప్రబలింది అన్నట్టుగా చాలా జనాలందరూ కనెక్ట్ అయ్యే పద్ధతిలో మాట్లాడతాడు ఆయన. లంచగొండితనం ప్రబలింది అనేది కాదు అక్కడ కారణం. రాజకీయము వ్యాపారంగా మారింది అని నువ్వు మాట్లాడాలి. మారటం కాదు, అసలు రాజకీయ వ్యాపారం నడుస్తోంది. రాజకీయము వ్యాపారము చట్టాపట్టాలు వేసుకుని నడిచాయి ఒక దశలో. ఆ తర్వాత కవల పిల్లల్లాగా నడిచినాయి. ఇప్పుడు రాజకీయమే వ్యాపారంగా మారిపోయినటువంటి దశలో మనం ఉన్నాం. టికెట్లు అమ్ముకుంటున్నారు, టికెట్లు రాకపోతే డిప్రెస్ అయిపోతున్నారు. అసలు టికెట్ల గురించి ఎంత తాపత్రయం ఎందుకు? ఇస్తే పోటీ చేయి, లేకపోతే వదిలేయి. ప్రజల కోసం అసలు ప్రజల కోసం పనిచేస్తున్న రాజకీయ నాయకుడు ఎవడున్నాడు? మీరు లేరు. ఇప్పుడు ఆయన కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి వ్యవహారాల పట్ల రకరకాల విమర్శలు ఉన్నాయి, రకరకాలుగా ట్రోల్ అవుతున్నాడు ఆయన కూటమి వైపు నడవటం వెనకాల ఏముంది అనేది చాలామంది మాట్లాడుతున్నారు. అవన్నీ వాస్తవమా కాదా అనేది పక్కన పడేస్తే స్ట్రైట్గా రాజకీయము వ్యాపారముగా మారినటువంటి సందర్భంలో మనం ఉన్నాం. రాజకీయ వ్యాపారం మిగిలిన వ్యాపారాల కంటే అద్భుతంగా ఉంది కాబట్టి పార్టీల్లో జనాలు చేరుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.